కత్తరి. సూర్యుడు భరణి నక్షత్రం 3, 4 పాదాల్లోనూ, కృత్తిక 4 పాదాలు, రోహిణి 1వ పాదంలోనూ సంచరించే సమయాన్ని కత్తరి అంటారు. కత్తరి నిర్ణయం సూర్యుడు భరణి నక్షత్రం 3వ పాదమునందు ప్రవేశించు కాలమే డొల్లు కత్తరి ప్రారంభమవును. దీనినే చిన్న కత్తరి అని కూడా అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం నందు ప్రవేశించు కాలమే నెగ కత్తరి ప్రారంభమవుతుంది. దీనిని పెద్ద కత్తరి అని కూడా అంటారు. సూర్యుడు రోహిణి నక్షత్రం 2వ పాదం నందు ప్రవేశించు కాలమే కత్తరి త్యాగం జరుగుతుంది. కత్తరి సమయంలో శంకుస్థాపనాదులు చేయకూడదు. మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయ గృహకర్మలు ప్రారంభించుటకు కత్తరి కాలము సరి అయినది కాదు. వాస్తు కర్మలు నూతనంగా కత్తరి కాలంలో చేయరాదు. దీనికి వాస్తు కత్తరి అని కూడా పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట మరియు పాకలు, షెడ్లు, పెంకుటిల్లు, కప్పు, స్లాబులు వేయుట విషయమై పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. ఈ సమయంలో ముర్దారు శిలా గృహ కర్మాన్ని వజ్జయచ్చని చెప్పడం వలన చెట్లు నరకడం, విత్తనాలు వేయుట, వ్యవసాయ పనులు, భూమి తవ్వడం, నూతన గృహ నిర్మాణం, క్షౌరం, తోటలు వేయుట, చెరువులు, బావులు ప్రారంభించడం, కొత్త వాహనం ప్రారంభించడం, గృహప్రవేశం, కొత్త ఆసనాలు, మంచాలు వాడడం, అశ్వారోహణం, దేవాలయ నిర్మాణం, కొత్త గ్రామంలో కట్టుట వంటి పనులు చేయరాదు. విశేషించి అంతకుముందు ఆరంభించిన నిర్మాణ పనులు ఈ సమయంలో ఆపివేయడం మంచిది. కత్తరి యందు ఉపనయనం, వివాహం, యజ్ఞయాగాలు చేయుట, మండపాదులు కట్టుట